అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఏప్రిల్ 13వ తారీఖు ఆదివారం రోజున ధనుసు రాశి వారికి అద్భుతంగా జరుగుతుంది. అంటే ఒక అద్భుతం జరుగుతుంది. ఊహించలేనటువంటి ఒక శుభవార్తను కూడా ధనుసు రాశి వారు వింటారు అని చెప్పుకోవచ్చు. ధనుసు రాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే ధనుసు రాశి వారికి జరిగేది తెలిస్తే ఎందుకు ఆశ్చర్యపోతారు? ఇంతకీ ధనుసు రాశి వారికి ఏం జరుగుతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ధనుసు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని ధనుసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. అలానే వీరి యొక్క గుణగణాలు కూడా చాలా బాగుంటాయి. అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ధనుసు రాశి వారు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ రాశి అధిపతి అంటే గురువు అనుగ్రహం కావచ్చు, బృహస్పతి అనుగ్రహం కావచ్చు వీరికి ఎక్కువగా ఉంటుంది. తద్వారా వీరు చేసేటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. కొన్నిసార్లు కొన్ని పనులు అనేటివి విఫలమైనప్పటికీ కూడా మరికొన్ని పనులు కూడా మంచి ఫలితాలను తెచ్చిపెడుతూ ఉంటాయి. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనేది చాలా అనుకూలంగా ఉంది. గోచార ఫలితాలు అనేటివి అద్భుతంగా ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయి. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరైతే ఉన్నారో ఇక ధనుసు రాశి వారికి గురువు మరియు బృహస్పతి అనుగ్రహంతో అదృష్టం కలిసి రాబోతుంది. అయితే ఇదివరకు కొంత ఏలినాటి శని ప్రభావం కావచ్చు, లేదా ఇతర సమస్యలు కావచ్చు వీరికి కొంత సమస్యలను అయితే తెచ్చిపెట్టినప్పటికీ కూడా ఈ సమయంలో మాత్రం ఈ రాశి వారికి బాగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సమయంలో ధనుసు రాశి వారికి అదృష్టం విపరీతంగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కూడా ఈ సమయంలో కొంత చెడు ఏదైతే ఉందో తొలగిపోయే అవకాశం అయితే ఉంది. కానీ కొద్దిగా ఆచితూచి అడుగులు వేయండి, అద్భుతాలను జరుగుతాయి. అలానే ఆలోచించి పనులను పూర్తి చేయండి. ఏ పని చేసినా కూడా సరే ఆలోచించి చేయండి, ఆలోచనతో పనులు చేయండి. ఆవేశంలో నిర్ణయాలు అస్సలు పనికిరావు. అలానే మీకు ఏదైనా ఒక పని స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసి ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఆ పని ఇప్పుడు ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. అంటే మధ్యలో ఆపినటువంటి పని ఏదైతే ఉందో అది ఇప్పుడు ఖచ్చితంగా కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఆగిపోయినటువంటి పని ఏదైతే ఉందో అది మధ్యలో ఇప్పుడు కంటిన్యూగా అవుతుంది. ఖచ్చితంగా ఆగకుండా పని పూర్తవుతుంది. అదొక్కటి కాకుండా మీకు మధ్యలో ఆగిపోయిన పనులు, కార్యక్రమాలు ఏవైనా సరే అవన్నీ కూడా విజయవంతం అవుతాయి. మీరు ఏదైతే కాదు అని చెప్పేసి అనుకుంటున్నారో అది కూడా అయి తీరే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఇదివరకు ఏదైతే మీకు పనిలో సమస్య ఉంటుందో, లేదా ఒక ఆఫీసులో మీకు సమస్య ఉందో, లేదా మీరు ఉద్యోగంలో చేసే దగ్గర కూడా సమస్య ఉందో అది కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇలా మీకు ఏదైనా సరే సమస్యలు కానివ్వచ్చు, ఇంకేదైనా కావచ్చు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది, సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, ఆరోగ్యం కుదుట పడుతుంది, కష్టాల నుండి బయటకి వస్తారు, సమస్యలు తొలగిపోతాయి, కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది. గ్రహాల అనుకూలత విషయానికి వస్తే కనుక ఈ యొక్క ధనుసు రాశి వారికి గ్రహాలు అనేటివి అన్నీ కూడా అనుకూలిస్తాయి. గ్రహాల అనుకూలత చాలా బాగుంటుంది ఈ రాశి వారికి. ఇప్పుడు ఈ గ్రహాల అనుకూలత వలన వీరు ఏది కోరుకున్నా కూడా సరే అయి తీరుతుంది. గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఇక వీరికి అద్భుతం అయితే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. గోచార ఫలితాలు అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా మంచి శుభ గడియలు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇక వీరికి ఈ సమయంలో ఖచ్చితంగా అనుకున్నటువంటి ఫలితాలు ఉన్నాయి.
అయితే వీరికి ఉద్యోగ పరంగా కావచ్చు, లేదా వివాహాది శుభకార్యాల పరంగా కావచ్చు, అయితే ఖచ్చితంగా ఆగిపోయినటువంటివి మళ్ళీ ప్రారంభం అవుతాయి. ఇక ఆగిపోయేవి కాదు అనేది ఏదైతే అనుకుంటున్నారో అది కూడా ప్రారంభం అవుతూ ఉంటుంది. ఇక అందులో కూడా వీరు శుభవార్తనైతే వింటారు, శుభ ఫలితాలను పొందుతారు. అశుభం అనేది ఖచ్చితంగా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. ఇక ఖచ్చితంగా ఆ విషయంలో మాత్రం శుభవార్తనైతే వింటారు. వీరికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వీరికి ఉన్నటువంటి సమస్య అంటే ఏదైనా ఒక సమస్య మాత్రం తొలగిపోయి ఇక వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ధనుసు రాశి వారికి ఏ విధంగా అయితే చూసుకున్నా కూడా ఈ సమయం అయితే బాగా అనుకూలంగా ఉంటుంది. మునుపున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. మునుపటి కంటే కూడా ఈ సమయంలో వీరికి చాలా ఎక్కువ అనుకూలత అయితే ఉంటుంది. అంతేకాకుండా మునుపటి కంటే కూడా ఎక్కువగా శుభయోగం అనేది వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. శుభ గడియలు కూడా ఖచ్చితంగా వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అదృష్టం అయితే విపరీతంగా కలిసి వస్తుంది. గోచార ఫలితాలు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి. గోచారం చాలా బాగా అనుకూలిస్తుంది వీరికి. ఈ సమయంలో అయితే వీరు చేసేటువంటి ప్రతిది కూడా ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది. ఇక మీకు ఉన్నటువంటి సమస్యలు కూడా 100% తొలగిపోయి ఒక శుభవార్త అయితే వస్తుంది. అంటే ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడడం కావచ్చు, లేదా ఒక పురుషుడు మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడడం కావచ్చు, చేయవచ్చు. అయితే ఇద్దరి వైపు ఉన్నప్పటికీ కూడా ఎవరో ఓపెన్ అప్ కాకుండా అలాగే ఉంటూ ఉంటారు కదా, అలాంటి వారు కూడా ఈ సమయంలో ఖచ్చితంగా ఓపెన్గా ఎవరో ఒకరు చెప్పడం జరుగుతుంది. తద్వారా ఇద్దరు కూడా సంతోషిస్తారు, చాలా సంతోషిస్తూ ఉంటారు. కేవలం ఈ ప్రేమ విషయాలే కాదండి, మీకున్నటువంటి బిజినెస్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, అందులో కూడా అభివృద్ధి అనేది ఎక్కువగా జరగడం వలన ఈ సమయంలోనే ఎక్కువగానే సంతోషిస్తారు. ఆగిపోయినటువంటి పనులు కూడా పూర్తవుతాయి. ఎప్పుడైతే మీకు పనిని స్టార్ట్ చేసి ప్రారంభించి వదిలేస్తారో ఆ బలం రాగా కలిసి రాక మీరు దానిని ఇంకా మొదలు పెట్టడం లేదు, అలాంటివి కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అయితే 100% కలిసి వస్తుంది. ఇక మీకున్నటువంటి సమస్యలు కూడా 100% తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలైనా సరే, వ్యాపార పరంగా ఉన్నటువంటి సమస్యలైనా 100% కూడా తొలగిపోతాయి. ఇక ఈ రాశికి మాత్రం ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. ఇక ధనుసు రాశి వారికి ఈ యొక్క శుభవార్త అయితే వచ్చి తీరుతుంది. శుభవార్త వలన వీరు చాలా అంటే చాలా సంతోషకరంగా ఉంటారు. ఈ శుభవార్త వీరిని పూర్తిగా సంతోషపరుస్తుంది. ఇక ధనుసు రాశి వారికి ఖచ్చితంగా అద్భుతం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ధనుసు రాశి వారికి మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇక వీరు చేయాల్సినటువంటి దేవతారాధన వచ్చి శివారాధన వీరికి బాగా కలిసి వస్తుంది. పరమేశ్వరుడు మీరు కనుక పూజించినట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది. శివారాధన మేలు చేస్తుంది. కోరికలన్నీ కూడా 100% నెరవేరుతాయి. ఇది వరకు మీరు ఎన్ని పూజలు చేసినా కూడా ప్రతిఫలం లేదని చెప్పి భావించిన వారికి కూడా ప్రతిఫలం అయితే ఖచ్చితంగా ఈ సమయంలో 100% మీకు వచ్చి తీరుతుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే మీకు 100% ఉంటుంది ధనుసు రాశి వారికి. ఇక ఒక పెద్ద శుభవార్తనైతే ఖచ్చితంగా మధ్యాహ్నం తర్వాత వీరికి అందుతుంది. ఆస్తికి సంబంధించినటువంటి శుభవార్త కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, శుభవార్త కావచ్చు. ఇంకా తెలుసుకున్నారు కదా, శుభవార్త మాత్రం ఒకటి వస్తుంది, వెలిసి ఉండండి. ఉద్యోగస్తులకి ప్రమోషన్ రావడం కానీ, విద్యార్థులకి మంచి ఉన్నత రావడం కానీ, నిరుద్యోగులకి ఉద్యోగం రావడం కానీ, ఇలాంటి శుభవార్త. అవివాహితులకి వివాహం నిశ్చయం కావడం కానీ, ఇలాంటి ఏదో ఒక శుభ ఈ సమయంలో వీరికి మట్టిని ముట్టుకున్న బంగారం కాబోతుందని చెప్పుకోవచ్చు. వీరు ఊహించని విధానంగా కూడా అదృష్టం కలిసి వస్తుంది. అయితే పెట్టుబడి వంటి చిట్కాలను పాటించవచ్చు. ఆన్లైన్ వ్యవహారాలు మాత్రం వీరికి వెళ్ళకూడదు. ఆన్లైన్లో పెట్టుబడి పెట్టాలనేటువంటి ఇల్లీగల్గా వెళ్ళేటువంటి అటువంటి పనులు అస్సలు చేయకూడదు. లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి, లీగల్గానే ఉండాలి, లీగల్గానే ప్రొసీడ్ అవ్వాలి. అలానే మీరు అనుభవజ్ఞులను ఉండి వారు చెప్పిన సలహాలు సూచనలు తీసుకొని నడుచుకుంటూ ఉండాలి. డబ్బు విషయంలో మాత్రం అస్సలు కూడా మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. డబ్బుని ఎప్పుడు కూడా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మేసి ఇవ్వడం కానీ, అప్పు ఇవ్వడం కానీ, ఇలాంటి సొంత వ్యక్తులకు తెలిసిన వాళ్ళని బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి నమ్మి డబ్బును అయితే సీక్రెట్గా అప్పు ఇవ్వడం కానీ
ఎవరికి తెలియకుండా కానీ, అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ఆన్లైన్లో పెట్టుబడి వంటివి అస్సలు చేయకూడదు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.